హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఫ్రీ 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 కదా. చాలామందికి ఫ్రీ అనగానే ఇష్టం ఉంటుంది. ఏదైనా ఫ్రీగా వస్తే బాగుండు, ఏదైనా ఫ్రీగా జరిగితే బాగుండు, ఏదైనా ఫ్రీగా వస్తే ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఎవరైతే ఫ్రీ 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 కోసం వెంటబడుతుంటారో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు డబ్బు చెల్లించకుండా, మీ సమయము చెల్లించకుండా, మిమ్మల్ని మీరు చెల్లించుకోకుండా ఏది ఫ్రీగా రాదు. డబ్బు, సమయము ఆర్ మీకు మీరు ఏదో ఒక రకంగా మీకు మీరు కానీ, మీ డబ్బు కానీ, మీ సమయము కానీ వెచ్చిస్తూ ఉంటారు. ఇది గ్యారంటీగా మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. అందుకని ఫ్రీ అనే మెథడాలజీని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఏది ఉచితంగా రాదు, రాకూడదు. ఎందుకంటే మన జీవితంలోకి ఏది వచ్చినా కర్మ ప్రకారం వస్తుంటుంది. మన జీవితంలోకి ఏది వచ్చినా కర్మ మనము తీసుకుంటున్నాము అంటే దానికి తగ్గట్టుగా స్ట్రింగ్స్ అటాచ్డ్ అయి వస్తాయి. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ స్ట్రింగ్స్ అటాచ్డ్. మనకి తెలియకుండానే దానికి ఒక తీగ తగులుకుని వస్తుంటుంది. వాటికంటూ కొన్ని సంఖ్యలు వస్తాయి. ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారనుకోండి, అది డబ్బు కావచ్చు, తిండి కావచ్చు, మీకు ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫ్రీగా ఇస్తున్నారు అంటే వాటికి తగ్గ తీగలు వస్తాయి. అందుకని మన దగ్గరికి ఏది వచ్చినా వాటిని ఆ సంఖ్యలు తెంపుకొని తీసుకోవడం నేర్చుకోవాలి. ఆల్వేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. మనకి ఫ్రీగా వస్తుంది అంటే దానికి ఎన్నో సంఖ్యలు తగులుకొని మన దగ్గరకు వస్తాయి. అండ్ అవన్నీ మన దగ్గరికి వచ్చాక మనని చుట్టుకుంటాయి. మనకి తెలియకుండానే అవి మన దగ్గరికి రాగానే మన మెడకి కుక్కకి చైన్లు కడతారు కదా, ఆ టైప్లో మనకి కళ్ళకి కనిపించని చైన్లు మనని కట్టేస్తూ ఉంటాయన్నమాట. ఈ ఫ్రీ కానీ, ఈజీ కానీ, తొందరగా కానీ దేన్నైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీకు కళ్ళకి కనిపించకుండానే ఒక చైన్ మిమ్మల్ని పట్టి లాగుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ చైన్ పట్టి లాగుతుందో మీకు తెలియకుండానే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఈజీగా వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి కదా అని అనుకోవద్దు. ఎవరైనా సరే సృష్టిలో ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారు అంటే దానికి ఖచ్చితంగా నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు సమయం ఇస్తున్నారు మాకు. 1 సెకండ్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచో ఏదో రకంగా సంపాదించుకున్నది మీ తెలివిని మాకు ఇస్తున్నారు. అండ్ మీ లైఫ్లో ఉండే ఏదో ఒకటి మానసికంగా కోల్పోతూ ఉంటారు. అందుకని నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఫ్రీ, ఇంక్లూడింగ్ నేను చెప్పే మాటలు. ఏది ఉచితంగా రాదు. అయితే ఎక్కడ మీరు ఉచితంగా మీ ఎనర్జీని ఇచ్చేస్తున్నారో మీరు బాగా గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేసి ఉచితంగా మీ లోపల ఉండే ఎనర్జీని ఇచ్చేస్తున్నారా అని గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఫ్రీ అనే మాటతో పడేస్తున్నారా అని గుర్తుపెట్టుకోవాలి. ఏది ఉచితంగా రాదు అన్న విషయం తెలుసుకోవాలి. ఈ సృష్టి నియమం అది. ఏది ఫ్రీగా రాదు. ఒక విత్తనము ఎక్కడి నుంచో ఒక చోట నుంచి నీరు తీసుకుని అది పెరుగుతుంది. అది ఫ్రీగా పెరిగిపోలే, ఎక్కడి నుంచో ఒక చోట నుంచి తీసుకునే పెరుగుతుంది. పెరిగినప్పుడు పండ్లు వస్తాయి, ఆకులు వస్తాయి, అన్నీ వస్తాయి. అవేమీ ఫ్రీగా పెరగట్లేదు, అవి కూడా ఎక్కడి నుంచి ఏదో తీసుకునే వస్తాయి. వాటిని మనం తెంపుకుని ఫ్రీగా తినలేము. మనం ఏదో ఒక రూపంలో మనం దానికి ఖర్చు పెట్టాలి. మన ఎనర్జీ రూపంలో కానీ, మన డబ్బు రూపంలో కానీ, సమయ రూపంలో కానీ, లేదా మనని మనం ఖర్చు పెట్టుకుంటే తప్ప మన దగ్గరికి రాదు. ఫ్రీగా వస్తుందంటే మిమ్మల్ని మీరు, మీ లోపల ఉండే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ని మీరు ఇచ్చేస్తున్నారు కాబట్టి వస్తుంది ఫ్రీగా. సో ఎప్పుడు కూడా ఫ్రీగా ఆశించద్దు, ఫ్రీగా ఏది తీసుకోవద్దు, ఏది ఫ్రీగా చెయ్యొద్దు. మీకొచ్చిన పని ఎంత చిన్నదైనా సరే ఫ్రీగా మాత్రం చెయ్యకండి మిత్రమా. ఎంతో కొంత డబ్బు తీసుకోండి, ఎంతో కొంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయండి, ఎంతో కొంత మీ దగ్గరికి వస్తున్న వాటికి ఈ తీగలు లేకుండా ఉండాలి అంటే కొంచెం ఎనర్జీ మీరు ఇవ్వాలి. అది డబ్బు రూపంలో ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా మాట రూపంలో సాయం చేయగలిగితే చేయండి. ఒకవేళ మీకు తెలియకుండా అలా ఫ్రీ మీ దగ్గరకు వస్తుందంటే ఎంతో కొంత నెలకి ఒక్క పెరుగన్నం ప్యాకెట్, ఒక్క పులిహార ప్యాకెట్, మీరు ఈ నెలంతా ఏవో నేర్చుకున్నారు కదా,
అందుకని ఆ నేర్చుకున్నదంతా ఎనర్జీగా మీ దగ్గర ఉండాలి పదిలంగా అంటే మీరు చిన్న సహాయం ఎవరికైనా చేయండి. అది మీరు ఒక 100 రూపాయలో 110 రూపాయలో ఎంతో కొంత తీసుకెళ్ళి నిజంగా అవసరం ఉన్నవాడికి ఇవ్వండి. అప్పుడు మీకు వచ్చిన విద్య కానీ నాలెడ్జ్ కానీ నా వీడియోల ద్వారా మీరేమన్నా చూసి నేర్చుకుంటే నా తరఫున మీ తరఫున ఒక 100 రూపాయలు, ఒక పులిహార ప్యాకెట్, లేకపోతే ఒక చిన్న కొబ్బరి ముక్కో ఎవరో ఒకళ్ళకి ఆ ఆలోచనతో ఇవ్వండి. ఎందుకంటే వస్తున్న ఎనర్జీ మీ దగ్గర నిలవాలి అంటే, ఆ స్ట్రింగ్స్ మీ మెడకి పట్టి గుంజుకోకుండా ఉండాలి అంటే ఫ్రీగా వచ్చేది ఏది తీసుకోకూడదు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. మీకు ఏదైనా వస్తుందంటే దానితో పాటుగా ఎన్నో తీగలు వస్తున్నాయి. భగవంతుడా అలాంటి అటాచ్మెంట్స్ నాకు వద్దు, కొంచెం ఎనర్జీ నేను కూడా ఇస్తున్నాను అని ఎవరో ఒకళ్ళకి ఐడెంటిఫై చేసి దానం చెయ్యండి. ఇది నెంబర్ 1. ఫ్రీగా రాకుండా మీ సమయం పెడుతున్నారు కాబట్టి మీ సమయాన్ని ఎలాంటి వాటికి పెడుతున్నారో, ఏది ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని చెప్పి ఫోన్లు చూస్తూ కూర్చుంటున్నారా? కూర్చోకండి, మీ టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ఫ్రీగా చూసేస్తున్నాం ఇంటర్నెట్ అనుకుంటున్నారు కానీ మీ సమయం అంతా అందులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి డు నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రీ. ఏది కూడా ఫ్రీగా తీసుకోవద్దు. ఫ్రీగా ఇంటర్నెట్ రావట్లేదు కదా సార్, మాకు డబ్బులు కడుతున్నామంటున్నారా? వెరీ గుడ్, అది మీరే కట్టండి డబ్బు. దానికి మీరు ఎవరి దగ్గర నుంచో తీసుకుని మీ నాన్న కడుతున్నాడు కాబట్టి మీరు ఫోన్లు చూస్తాను అలా ఎప్పుడు అనుకోవద్దు. మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నా సరే దానికంటూ ఒక ప్రైజ్ ఉంటుంది. అది మీరే సంపాదించి కడుతున్నారా లేదా అన్నది గమనించుకోవాలి. ఈరోజు నేను తింటున్నాను అంటే ఆ ప్లేట్లో అన్నానికి నేను కష్టపడి సంపాదించానా లేదా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు పిల్లలు అయి ఉంటే, మీరు ఇంకా తల్లిదండ్రుల మీద డిపెండెంట్ అంటే ఇంట్లో పని చేసి అది ఎర్న్ చేసుకోండి. ఏది ఫ్రీగా తీసుకోవద్దు. మీ ప్లేట్లోకి వచ్చే అన్నం మెతుకు నుంచి, మీరు వేసుకునే బట్టల నుంచి, మీ ఫోన్లో డేటా నుంచి, ఏదైనా సరే ఫ్రీ అనేది మైండ్లోంచి తీసేయండి. ఈజీగా ఫ్రీగా వచ్చేది రానివ్వకండి. అలా ఎప్పుడైతే మీరు సమయాన్ని ఫ్రీ కాదు, నాకు వచ్చిన ఈ సమయం ఫ్రీ కాదు మిత్రమా అని తెలుసుకుంటారో అప్పుడు ఆ సమయానికి విలువ పెంచుకుంటూ పోతారు. లేదంటే అన్యాయం అయిపోతారు, తెలియకుండానే ఎందులో మునిగిపోతారు. అందుకని ఫ్రీగా అలవాటు పడకండి. దేనికైనా కష్టపడండి. పోనీ ఏమీ చేయడానికి లేవా? అన్నీ ఫ్రీగా మీకు వస్తున్నాయా? అయితే మీ శరీరాన్ని అలసట పొందేలాగా రన్నింగో, వాకింగో, జంపింగో, స్కిప్పింగో చేయండి. కానీ ఫ్రీగా మాత్రం తినకండి మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీ ఫుడ్కి అలవాటు పడకండి. ఓకే, కొంచెం శరీరాన్ని అలసింపజేసి అప్పుడు తినండి. అప్పుడు మీకు అది ఏ అటాచ్మెంట్స్తోనూ ఏ కార్మిక బంధంతోనూ రాకుండా ఉంటుంది మీ దగ్గరికి. మీరు ఫ్రీగా వస్తున్నారు అనుకోండి, ఎవడో ఒకడు మిమ్మల్ని మార్కెట్లో వాడేసుకుంటున్నారు, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మార్కెట్లో వాడుకుంటూ ఉంటారు మీరు ఫ్రీగా గనక వెళ్ళిపోతే. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీకి అలవాటు పడకండి. ఫ్రీగా ఏదైనా వస్తే కనీసం జేబులోంచి 10 రూపాయలు తీసి అక్కడ పెట్టి తీసుకోండి. ఫ్రీగా మాత్రం తీసుకోవద్దు మిత్రమా. ఏదైనా కానీ ఫ్రీగా వచ్చిందా దాంతోపాటు అటాచ్మెంట్స్ వస్తాయి, దాంతోపాటు కార్మిక బంధనాలు వస్తాయి, దాంతోపాటు మిమ్మల్ని మీరు కోల్పోతూ ఉంటారు. ఎవడన్నా ఫ్రీగా నీకు ఫ్రీగా ఇస్తున్నారా అని అంటే తర్వాత ఓటు అడుగుతాడు, తర్వాత ఇంకేదో అడుగుతాడు. సో ఫ్రీగా మాత్రం ఏ పని చెయ్యొద్దు, ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీగా గనక మీకు ఏమైనా ఇస్తున్నారంటే మీరు ఎరగా మారారు. ఒక చేపకు చూసారా, పెద్ద తీగ ఒకటి వేస్తారు. ఓకే, చేప ఫ్రీగా దొరికింది, అబ్బా మంచిగా వేలాడుతుంది నా కోసం అని చెప్పి వెళ్ళి ముట్టుకున్నది, చేప ఎరకి దొరికిపోయినట్టే. అలాగా మీకు ఏదైనా ఫ్రీగా పనిచేస్తున్నాం, ఫ్రీగా ఇది ఫ్రీ అది ఫ్రీ అన్నాడంటే మీకే ఎరవేశారు, మీరే ఆ చేప పిల్లగా మారి ఇరుక్కున్నారు. సో అందుకని ఫ్రీగా మాత్రం ఏది తీసుకోకండి. మీరు కష్టపడ్డారా, మీకు అది వచ్చిందా, మీకు అది నిజంగా మీ వర్త్ ఉండి వచ్చిందా అన్నది తెలుసుకొని తీరండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వండి. ఒకవేళ ఇన్ని రోజులు మీరు ఏదైనా ఫ్రీగా తీసుకున్నారనుకోండి, ఇక్కడి నుంచి డిసైడ్ అవ్వండి, నాకేది ఫ్రీగా వద్దు, నేను కష్టపడ్డాను, నేను తెచ్చుకుంటాను, నాకు దాని ఫలితం నాకు పూర్తిగా రావాలి. ఏ స్ట్రింగ్స్ తీగలతో అటాచ్ అయ్యి లేకుండా వాడి దయ, వాడెవడో కరుణ, వాడెవడో మంచితనం, తర్వాత వాడెవడో నన్ను పొలిటికల్గా వాడుకోవడానికో, లేకపోతే నన్నేదో ఫైనాన్షియల్లీ వాడు యూటిలైజ్ చేసుకోవడానికో నీకు ఎర వేస్తుంటే మీరు అలాంటి ఎరలకి పడకండి. ఫ్రీగా తీసుకోకండి. ఈ రోజు నుంచి డెసిషన్ తీసుకోండి,
మన జీవితం చాలా చాలా బాగుంటుంది. నేను అలాంటి డెసిషన్ తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి. ఫ్రీగా ఏది ఇవ్వద్దు, చెయ్యొద్దు, తీసుకోవద్దు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే సూన్ మనమందరం కలిసే ఒక ప్రయత్నం చేస్తున్నాము. సునీత మీడియా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీట్ అవ్వాలి అనుకుంటే నేను తొందరలోనే ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను. మీరు రిజిస్టర్ అయితే మా కింద మెయిల్ ఐడి ఇస్తాము. మీరు కంపల్సరీగా కనుక రిజిస్టర్ అయితే ఓకే మమ్మల్ని వచ్చి కలవచ్చు. నేను ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి టాపిక్ అనుకున్నాను. అండ్ అందరం కలిసి కూర్చొని సరదాగా ఒక ఈవినింగ్ స్పెండ్ చేద్దాము. కాకపోతే తక్కువ పార్టిసిపెంట్స్, మనకి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ పార్టిసిపెంట్స్తో నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసే ప్రయత్నం చేద్దాము. సో నేను మెయిల్ ఐడి కింద పెడతాము. మీరు కంపల్సరీ మీరు పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంటే, వచ్చి కలవాలి అనుకుంటే కంపల్సరీగా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఒకసారి రిజిస్టర్ అయ్యాక మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, డౌట్లు ఉన్నా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎంతోమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కలవాలి అని. ఖచ్చితంగా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అందరిని అకామిడేట్ చేయలేం కాబట్టి ప్లేస్ తక్కువ ఉంటుంది మాకు. సో అందుకని కొంతమందిని మనం అలౌ చేద్దాం. సో మీరు ముందే రిజిస్టర్ అయితే మీకు కంపల్సరీగా ఎంట్రీ పాస్ పంపిస్తాము, టికెట్. యూ కెన్ డెఫినెట్లీ కమ్ ఇన్ సైడ్. ఓకేనా? సో అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఓపికగా విని, నా మాటలు విని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చేంజ్ అవుతున్నారని ఆశిస్తున్నాను. అందుకని మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఒకవేళ కనుక మీరు వీడియోలు చూస్తూ వీడియోలు నచ్చినట్లయితే, మీకు డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీరు కింద కమెంట్ చేయండి. నేను ఆన్సర్ చేసే ప్రయత్నం నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే తెలుసుకుని చెప్తాను. ఓకే? జీవితంలో ఏది చేసినా ఎవరైనా మెచ్చుకుంటే బాగుంటుంది అనే ఒక ఫీల్తో ఉంటాం. తెలిసో తెలియకో మనం చేసేది ఎవరికైనా నచ్చితే ఒక టైప్ ఆఫ్ ఆనందం ఉంటుంది. దీన్ని ఇష్టంగా చేయగలిగితే, మీరు ఇది ఉపాసనలాగా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎవరినైనా చిన్నగా పొగడండి. వాళ్ళకున్న దాంట్లో మంచి ఏంటో తీసుకుని మంచిని పొగడండి. నిజంగా మీరు తెలియకుండానే మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారు. అంటే లేనిది అనవసరంగా పొగడత కాకుండా నిజముగా ఉంటే అప్రిషియేట్ చేయండి. ఎవరైనా ఏదైనా మంచి చేస్తే నువ్వు మంచి చేసావురా అని అప్రిషియేట్ చేయండి. అన్నిట్లో నువ్వు చెడు ఏరుకుంటూ ఆ చెడునే పెద్దగా చూపించకుండా మంచిని అప్రిషియేట్ చేయడం ఒక గొప్ప ఉపాసన. మంచిని చూడడం, మంచిని అప్రిషియేట్ చేయడం. ఇది తెలుసో తెలియకో మన లోపల ఒక సిస్టమ్. ఓకే? మనకి ఎవరైనా చిన్నపిల్లలు మంచి అలవాటు చేస్తే వెరీ గుడ్ అని చెప్పి మనం ఏదో ఒక రివార్డ్ ఇస్తాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది రివార్డ్స్ అండ్ అవార్డ్స్. ఓకే? ఇక్కడ ఇంగ్లీష్ డెఫినేషన్ ఎలా ఉన్నా సరే, మనకి మనం ఇచ్చుకునే పారితోషికం లేదా ఇతరులు ఇచ్చే పారితోషికం, ఎవరైనా ఇస్తే అవార్డ్ అందాం, మనకి మనం ఇచ్చుకుంటే రివార్డ్స్ అందాం. ఓకే? ఒక 10 days కష్టపడి చదివారనుకోండి, ఎగ్జామ్స్ అయిపోయాక మనకి మనం ఇచ్చుకునేది రివార్డ్. రివార్డ్ ఏంటి? ఈరోజు సినిమా చూద్దాంలే, ఈరోజు బ్రేక్ మంచిగా క్రికెట్ ఆడుకుందాంలే అన్నది రివార్డ్. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి మనం ఇస్తే రివార్డ్, ఎవరైనా ఇతరులు గుర్తించిస్తే అవార్డ్ కదా. అయితే ఎవరైనా పొగిడి వెరీ గుడ్, నైస్ అని క్లాప్స్ కొడితే మనకు హ్యాపీగా ఉంటుంది. అలా కొన్నిసార్లు మనకి మనమే రివార్డ్స్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఈ రివార్డ్స్ ఇస్తూ తెలియకుండానే మనం అలసటలోకి, అలసత్వంలోకి, తెలియకుండానే ఒక ఎడిక్షన్లోకి, బందీలోకి వెళ్ళిపోతాం. ఓకే? ఎప్పుడైనా సరదాగా సిగరెట్ తాగచ్చులే, ఫుల్ స్ట్రెస్ ఉంది బ్రేక్ తీసుకుందాంలే అని మనకి మనం ఇచ్చుకునే కొన్ని రివార్డ్స్ మన జీవితాన్ని నాశనం చేయడానికి మారిపోతుంటాయి. ఈరోజు మనం తెలుసుకునే రివార్డ్ అండ్ అవార్డు గురించి మీరు కూడా కొద్దిగా ఆలోచించండి. డెఫినేషన్, ఇంగ్లీష్ డెఫినేషన్ ఏదైనా ఉండుండొచ్చు, కానీ నేను చెప్పే ఉద్దేశంలో రివార్డ్ మనకి మనం ఇచ్చుకునేది, అవార్డు ఇతరులు ఇచ్చేది. ఈ రెండింటిని బాగా దగ్గరగా చూడండి. మనకి మనం ఇచ్చుకునే రివార్డ్ బయట చెప్పుకోలేం, అది గొప్పగా ఉండదు. ఇతరులు ఎవరైనా మనకు అవార్డు ఇస్తే మనం దాన్ని షోకేస్లో పెట్టుకుంటాం కదా. ఎవరైనా పిలిచి పెద్ద సర్టిఫికెట్ ఏదైనా ఇచ్చారనుకోండి, అది డిస్ప్లే చేస్తాం. మనకి మనం ఇచ్చుకునే రివార్డు, ఈరోజు నేను చాలా కష్టపడ్డాను కాబట్టి రాత్రి మందు తాగుతాను అని మనకి మనం ఇచ్చుకునే రివార్డు అంత గొప్పగా ఉండదు. చూసారా? ఎప్పుడైతే మనకి మనం రివార్డ్ ఇచ్చుకోవడం పెరుగుతుందో మనకి అవార్డ్స్ రావడం తగ్గిపోతుంది.
ఓకే, ఇది బాగా ఆలోచించుకోండి. మనకి మనం ఇచ్చుకునే రివార్డ్స్ పెరుగుతూ ఉంటే, అంటే వారానికి 3-4 రోజులు ఎంజాయ్ చేసేసి నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఇది దక్కాలి అని అనుకుని చిన్న చిన్న వాటి కోసం మనం స్పెండ్ చేసేస్తూ ఉంటే, చిన్న చిన్న వాటి కోసం మనం రివార్డ్స్ తీసేసుకుంటూ ఉంటే పెద్ద గోల్స్, పెద్ద అవార్డ్స్ రావు. ఎప్పుడైతే రివార్డ్స్ మనకు మనం ఇచ్చుకోవడం తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మన జీవితంలో అవార్డ్స్ పెరుగుతాయి. కొంచెం కష్టపడగానే బ్రేక్ కావాలని మనకి మనం రివార్డ్ ఇచ్చుకుంటే లైఫ్లో పెద్దవి అవార్డ్స్ అచీవ్ చేయలేం. చిన్న అవార్డ్స్ని మనం రివార్డ్స్ని ఎప్పుడైతే త్యాగం చేస్తామో అప్పుడే పెద్ద అవార్డ్స్ని అచీవ్ చేస్తాం. పిల్లలు కొంచెం కష్టపడగానే బ్రేక్. ఒక ఫ్యామిలీ తెలుసు నాకు, వాళ్ళు కొంచెం ఇంట్లో పిల్లలు కొంచెం ఒక 1-2 hours ఎక్స్ట్రా చదివారనగానే పేరెంట్స్ తీసుకెళ్ళిపోయి హోటల్లో ఏదో ఒకటి పెట్టించేస్తారంట. అలా పెట్టించి వాళ్ళు ఉన్నదాన్ని కూడా వదిలేసుకుని ఏమాత్రము వాళ్ళు లైఫ్లో ముందుకెళ్లకుండా ఆగిపోయారు. సో రివార్డ్ ఈజ్ వీక్నెస్, వేరాజ్ అవార్డ్ ఈజ్ స్ట్రెంగ్త్. అలా గుర్తుపెట్టుకోండి. మనకు మనం ఇచ్చుకునే ఆ అవార్డు తగ్గించుకోవాలి. ఇవ్వద్దని చెప్పట్లేదు. ఎప్పుడైనా మనని మనం అప్రిషియేట్ చేసుకోవడం, మనకి మనం హెల్ప్ చేసుకోవడం, మనకి మనం ఒక చిన్న బ్రేక్ ఇచ్చుకోవడం వెరీ గుడ్. కానీ అది ఎక్కువైపోయి మనకి మనం రివార్డ్ అనే మాయలో పడిపోతే అవార్డ్స్ రావడం తగ్గిపోతుంది. రివార్డ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మీ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని క్రెడిట్ కార్డు గీకితే వస్తాయి. క్రెడిట్ కార్డు బాగా గీకుతూ ఉంటే రివార్డ్ పాయింట్స్ వస్తాయి కదా. అంటే మనమే ఎక్కువ ఖర్చు పెట్టి ఆ మన ఖర్చు పెట్టిన డబ్బుతోనే మనకు తిరిగి పాయింట్లు ఇస్తారు కదా. సో ఆ రివార్డ్ పాయింట్ల కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తే కట్టుకోవాల్సింది ఈఎంఐలు మనమే. అలాగా మనం ఎప్పుడైనా సాధిస్తే రివార్డ్ ఇచ్చుకోవడం వేరు, రివార్డ్ కోసం మనం ఖర్చు పెట్టడం వేరు. అలాగా ఈ రివార్డ్ పాయింట్స్ కోసం మీరు మీ అవార్డ్స్ని దూరం చేసుకోవద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నో రోజులు కష్టపడితే డిగ్రీ వస్తుంది. ఓకే, మనం ఈరోజు ఎగ్జామ్ రాసి రేపు ఎంజాయ్ చేయడం మీకు మీరు ఇచ్చుకునే రివార్డు. ఆ రివార్డు మన జేబుల్లోంచి డబ్బులు ఖర్చు చేస్తుంది తప్పితే ఏమీ లాభం ఉండదు. అందుకని కష్టపడ్డారు, వెరీ గుడ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోండి. అంతేగాని రివార్డ్ రూపంలో ఖర్చు పెట్టద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ రివార్డ్స్ రావడం తగ్గిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రివార్డ్ ఇచ్చుకునే ఛాన్స్ దొరకలేదు, కష్టపడుతున్నారు, బ్రేకే దొరకలేదు, ఈ నెలంతా బ్రేకే రాలేదు అని మీరు ఆ రివార్డ్ మాయలో పడిపోయి డిప్రెషన్లోకి, డల్నెస్లోకి వెళ్ళిపోతారు. రివార్డ్ ప్రతిసారి రావాల్సిన పని లేదు. నేను పని చేస్తున్నది ఒక అవార్డు కోసం. యు ఆర్ అవార్డెడ్ విత్ ఎ డిగ్రీ అంటారు. ఓకే, అలా అవార్డు కోసం పనిచేయాలి కానీ రివార్డ్స్ కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చిన్న రివార్డ్స్ మన జీవితాన్ని తినేస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ కనుక మీరు చిన్న రివార్డ్స్ కోసమే ట్రై చేస్తే ఎప్పుడు హయ్యర్ స్థాయికి వెళ్ళలేరు. ఎందుకంటే రివార్డ్స్ ఆర్ వీక్నెస్, మెల్లగా మన అందులోకి గుంజేస్తాయి. అండ్ ఒకవేళ మీకు మీరు రివార్డ్ ఇవ్వాలి అనుకుంటే, మీ ఇంట్లో పిల్లలు బాగా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి రివార్డ్ ఇవ్వండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ అప్రిసియేషన్. అంతేగాని డు నాట్ గివ్ ఎనీ మెటీరియలిస్టిక్ గెయిన్. అంటే ఏదో వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకు చాక్లెట్ అని ఇచ్చారనుకోండి, చాక్లెట్ కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తారు. చాక్లెట్ కోసం ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ చేస్తారో మీరు చాక్లెట్ ఇవ్వకపోతే పనిచేయడం మానేస్తారు. మీరు చాక్లెట్ ఎప్పుడైతే ఇవ్వకుండా పనిచేయడం మానేస్తారో మీకు కోపము, ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళ మీద మీరు కోప్పడతారు. వాళ్ళ మీద కోప్పడగానే మా నాన్న నాకేమి ఇవ్వడు, మా అమ్మ నాకేం చేయదు, మా నన్ను ఇలా చూసారని చెప్పి బయట ఎక్కడో ఆ రివార్డ్ వెతుక్కోవడం ట్రై చేస్తాడు. ఎప్పుడైతే బయట రివార్డ్ వెతుక్కోవడం ట్రై చేస్తారో బయట చాలామంది తోడేళ్ళు, నక్కలు వెయిట్ చేస్తుంటాయి. ఇలాంటి పిల్లల్ని, ఇలాంటి అమ్మాయిల్ని, ఇలాంటి అబ్బాయిల్ని ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్నారు కదా పేరెంట్స్, బయట మనం ట్రాప్ చేద్దామని డ్రగ్స్కి, సిగరెట్లకి, మందులకి, ప్రేమకి బలి చేస్తుంటారు. సో ఇంట్లో రివార్డ్ సిస్టమ్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి. ఆ రివార్డ్ ఎలా ఉండాలంటే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. చూడు నాన్న, రివార్డ్ కోసం పనిచేయకూడదు, ఎప్పుడు అవార్డు కోసం పనిచేయాలి. మనం లాంగ్ టర్మ్ అవార్డు ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఈ చిన్న రివార్డ్స్ మనకు మనం ఇచ్చుకునేది ఏముంది, గొప్పది కాదు అన్న విషయం తెలియజేయాలి. ఎప్పుడైతే తెలియజేస్తామో దెన్ ఈ రివార్డ్స్ అన్నవి మైనర్ అయిపోతాయి. అండ్ ఈ రివార్డ్స్ ఇచ్చే ఆనందము టెంపరరీ అని తెలుసుకుంటాం.
ఎప్పుడైతే రివార్డ్స్ ఇచ్చే ఆనందం టెంపరీ అని తెలుసుకుంటామో అన్నెసెసరీగా మన కార్డులు మనం స్వైప్ చేసి రివార్డ్ పాయింట్స్ కోసం అనవసరమైన ఈఎంఐలోకి పడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీకు ఈ రివార్డ్స్ తొందరగా ఈజీగా వస్తున్నాయనగానే వాటి యొక్క టైం లిమిట్, వాటి యొక్క స్పేస్ పెంచండి. ఒకరోజు ఒక వారం అంతా కష్టపడితే సండే బ్రేక్ అన్నారనుకోండి, నేనేం చేస్తానంటే 3 వారాలు కష్టపడితే ఒక సండే బ్రేక్ అంటాను, నెలంతా కష్టపడితే ఒక సండే బ్రేక్ అంటాను, 3 నెలలు కష్టపడితే 2 సండేలు బ్రేక్ అంటాను. అలా గ్యాప్ ఫర్ యువర్ రివార్డ్ పెంచండి. ఎప్పుడైతే గ్యాప్ పెంచుతూ పోతారో మీ లోపల తెలియకుండానే మీకు కంట్రోల్ వస్తుంది. నేను ఇది ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు చాలామందికి చెప్తాను, మీరు వారంలో 2 సార్లు తాగుతున్నారా, ఇప్పుడు 2 వారాల్లో 3 సార్లు తాగండి, 3 వారాల్లో 2 సార్లు తాగండి. అలాగా టైం పెంచడము, ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించడము చేస్తే ఈజీ రివార్డ్స్ కోసం పడకుండా మీరు మిజరీలోకి వెళ్లకుండా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, సాటర్డే సండే బ్రేక్ వస్తుంది అనగానే చాలా ఆనందపడ్డాం, 5 days వర్కింగ్ వీక్, మిగతా 2 రోజులు హ్యాపీగా ఉండొచ్చులే అని. ఇప్పుడు ఈ 2 రోజులు హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి 5 రోజులు సఫర్ అవుతూ పనిచేస్తారు. అబ్బా ఎప్పుడు ఫ్రైడే వస్తుందిరా, అబ్బా ఎప్పుడు ఫ్రైడే నైట్ వస్తుందిరా అని, మండే వస్తుందిరా బాబోయ్ అని భయపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితము ఆ 2 రోజుల రివార్డు కోసం ఈ 5 రోజుల్ని బలి చేస్తూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విషయం తెలుసుకుని, మీ జీవితం 2 రోజులు బ్రతకడం కోసం కాదు, మొత్తం 7 రోజులు బ్రతకడం కోసము, ఈ చిన్న రివార్డ్స్ కోసం కాదు, హ్యాపీగా నిరంతరం ఉండడం కోసము, నిరంతరము హ్యాపీగా ఉండి దేనికోసమైనా ప్రయత్నం చేస్తే ఆ సక్సెస్ ఈజ్ మచ్ మోర్ బ్యూటిఫుల్, మచ్ మోర్ హయ్యర్ అన్న విషయం తెలుస్తుంది. ఓకే, సో అందుకని చిన్న రివార్డుల కోసం పడకండి, పెద్ద అవార్డుల కోసం ట్రై చేయండి. అండ్ అవార్డులు ట్రై చేస్తున్నప్పుడు మీ శరీరము, మీ బాడీని, మీ మైండ్ని మీ కంట్రోల్లో తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దెన్ యూ సీ మీ లైఫ్ని, మీ శరీరాన్ని ఇంత అద్భుతమైన అస్త్రముగా వాడచ్చా అని మీకు తెలుస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. చిన్న చిన్న రివార్డుల నుంచి స్పేస్ మెయింటైన్ చేస్తూ పెద్ద చేస్తూ అవార్డుకి దగ్గరకండి. అండ్ అవార్డ్స్ ఉంటే చూపించుకోవచ్చు, రివార్డ్స్ ఉంటే చూపించుకోలేం మిత్రమా, చూపించుకోలేం. అందుకని పెద్ద పెద్ద అవార్డ్స్కి ట్రై చేయండి. మీ ఉన్న స్థాయి నుంచి పెద్దవి ఆశించండి, వాటి వైపుగా ప్రయత్నము చేయండి, వాటి వైపుగా ప్రణాళిక వేయండి. అండ్ మీరు అనుకుంటే సాధించగలుగుతారు, చేయండి. చిన్న చిన్న రివార్డ్స్ కోసం, అవార్డ్స్ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. మైండ్ ఎప్పుడు ఒక గోడ సపోర్ట్ తీసుకుని ఇట్లా ఆనుకుని ఉంటుందంట. మైండ్ ఊహించుకోండి, అలా ఒక మనిషి గోడకి సపోర్ట్ తీసుకుని ఎలా అయితే ఆనుకుని నించుంటాడో, ఆర్ ఒక కర్ర తీసుకుని కర్ర సహాయంతో ఎలా నించుంటాడో అలా మీ మైండ్ నించుని ఉంటుంది. ఊహించండి కదా. మనసుకి ఎప్పుడూ ఒకటేదైనా ఆనుకుని ఉండడం ఇష్టం. ఆనుకుని ఉంటే పోనీ ఆనుకున్నది సరే అలా టచ్ అయి ఉంది కాదు, అదంతా నాదే అని నమ్ముతుందంట. అందుకని లీనింగ్ మైండ్ అనేది డేంజరస్ థింగ్. మనసు ఎప్పుడూ ఒక పక్కకి వాలి ఉంటుంది. ఒక పక్కకి ఎలా వాలుతుంది తెలుసా, బయట చల్లగా ఉంటుంది, స్వెటర్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. పోనీ బాగా స్వెటర్ వేసుకుని సమ్మర్లో ఎండ వస్తుంటుంది, ఎండకి ఏసీ వేసుకుని మళ్ళీ దుప్పటి కప్పుకుంటాం. అలా మనసు ఒకదాని మీదకి వంగి ఉంటుంది. ద లీనింగ్ మైండ్ దేనికో దానికి అలా ఆధారపడి మన అటు సైడ్ వంచుతూ ఉంటుందన్నమాట. అలాంటి విషయాన్ని మనం ఈరోజు గమనించే ప్రయత్నం చేద్దాం. సరదాగా మెడిటేషన్లో కూర్చోండి, మెడిటేషన్లో ఈ ప్రయత్నం చేయండి. నా మనసు దేని మీద వాలిపోయి ఉంది, దేని మీద ఆనుకుని ఉంది అని. ఎవరి మీదైనా కోపం ఉందా? కోపం ఉంటే ఒక్కసారి కూర్చుని ఆలోచించండి, దేని మీద మీ మనసు వాలిపోయి ఉంది. ఎలా వాలిపోయి ఉంటుంది? వాడి మీద ఎందుకు కోపం ఉందిరా నాకు అంటే అప్పుడెప్పుడు అన్నాడుగా మాట, ఆ మాట మీద వాలిపోయి ఉండు, ఆ మాట మీద వాలిపోయి ఉండు అని మనసు ఆ మాట మీద వాలి ఉంటుంది. వాడు ఇంకా జీవితంలో ఏం మంచి చేశాడు, అన్నీ పక్కన పెట్టి ఏం చెడు చేశాడు అవి మాత్రమే తీసుకుని అవన్నీ నిజమే అని నమ్మించి వాటి మీద వాలిపోయి ఉంటుంది మనసు మనం ఎప్పుడు కూడా ఒక సైడ్కి బెండ్ అయ్యి ఆ సైడ్ కరెక్ట్ అని నమ్మించి అక్కడ వాలిపోయి కూర్చుని ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద లీనింగ్ మైండ్ రూల్. ఈ లీనింగ్ మైండ్ దేని మీదకైతే వాలుతుందో అది నిజమని మనం నమ్మిస్తుంది. కాబట్టి ఆ కులం వాళ్ళు తక్కువ అంటే తక్కువేమో, నిజమేమో,
అన్నట్టు నమ్మిస్తుంది. ఆ కులం వాళ్ళు ఎక్కువ అంటే నిజమేమో, ఎక్కువేమో, అవును వాళ్ళంతా ఇలాగే నమ్మిస్తుంది. మనమంతా చాలా గొప్పవాళ్ళం అంటే అవును నిజమేమో అని నమ్మిస్తూ ఉంటుంది. ఎటు కావాలో అటు పొలారిటీగా తిప్పుతూ ఉంటుంది. ద డ్యూయల్ మైండ్ ఆర్ ద లీనింగ్ మైండ్. ఏదో ఒక దాని మీద సపోర్ట్ తీసుకుని ఆ ఆధారంతో బ్రతుకుతూ ఉంటుంది. ఎవరో ఎప్పుడో చెప్పారు, మన వల్ల కాదవంతా, అవన్నీ డబ్బున్నోళ్లతో అనగానే ఆ మాట పట్టుకుని ఆ డబ్బున్నోళ్లతోనే అవుతాయి ఇవన్నీ అనే తీగ మీద వాలి తలబెట్టుకుని కూర్చుంటుంది. ఇంకెప్పటికీ దాని నుంచి బయటకు రాను. ఇవన్నీ మనతో అవుతాయండి, ఇవన్నీ డబ్బున్న వాళ్ళతో అవుతాయి, ఇవన్నీ డబ్బు లేని వాళ్ళతో అవుతాయి, ఇవన్నీ చీప్ గాళ్ళు చేసే పని, ఇవన్నీ బేవర్స్ గాళ్ళు చేసే పని, ఇలా ఏదో ఒక మాట మీద మన మనసు అలా వాలిపోయి ఉంటుంది. ఎంత వాలిపోయి ఉంటుందంటే దాన్ని మనం స్ట్రెయిట్ చేయడం కష్టం. ఈ వాలిపోయిన మనసుతో ఏమైపోతుంది, ఒక ధారణ తయారు చేసుకుని నేను వాలి ఉన్నాను కదా ఒక పక్కన, నాకు అగెయిన్స్ట్గా ఎవరు వచ్చినా వాడు తప్పు. ఇప్పుడు నేను మెడిటేషన్ గురించి ఒక విధమైన టెక్నిక్ చెప్పాననుకోండి, ఇంకొకడికి ఇంకో విధమైన టెక్నిక్ తెలిస్తే నా టెక్నిక్ కరెక్టు, వీడి టెక్నిక్ తప్పు అని ఒక టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇట్లా తిట్టు, ఇట్లా మాట్లాడు, ఇట్లా చేయి, వీడు ఇట్లా అని చూపించు, నువ్వు వాళ్ళున్న నీ గోడని నన్ను ఇలా డ్యామేజ్ చేస్తాడా అని చెప్పి చాలా రకాల పాయిజనస్ కంటెంట్ మనకి ఇస్తుంటుంది. అందుకే మన మనసు దేని మీద వాలుతుందో దాని ఎమోషన్స్ మనకు వచ్చేస్తాయి. మందు తాగడం తప్పు అన్నాను అనుకోండి, ఇన్ని రోజులు మందు తాగుతున్న వాడు ఏవో కారణాలు చెప్తాడు. మందు తాగితే మనసు ఫ్రీ అవుతుంది, వారానికి 2 సార్లు తాగచ్చు అంటలే, ఒక బీర్ అయితే ఓకే అంటలే, తిన్న తర్వాత తాగితే ఏం ప్రాబ్లం లేదంటలే, ఎప్పుడైనా సరదాగా తాగితే తప్పు లేదంటలే, రెడ్ వైన్ అంటే మంచిదంటలే, కళ్ళు అయితే ఇంకా బెటర్ అంటలే, ఈ టైప్లో ఏదో చెప్తుంది. ఎందుకు? నీ మనసు ఆల్కహాల్ మీదకి వాలిపోయి ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా దేని మీద అయితే వాళ్తామో దానికి కావాల్సినవన్నీ నిజం అని బయటకు తీసి పెట్టుకుంటుంది. ఇది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో యువర్ మైండ్ ఒక లీనింగ్ ప్యాటర్న్ని తయారు చేసుకుంటుంది. ఒక లీనింగ్ ప్యాటర్న్ తయారు చేసుకుని మనకి కావలసినట్టుగా బెండ్ అయ్యి ఆ సైకిల్లో ఉంచి, ఒకవేళ మనం రాజసిక గుణమో తామసిక గుణమో అయితే అటాక్ చేస్తుంది, లేకపోతే సాత్విక గుణములో ఉంటే ఏం చేస్తుందంటే అంతేలే వాళ్ళు అంటే అన్నారులే మనం ఇలాగే ఉందాం అని చెప్పి ఇలాగే ఉంచుతుంది. ఆ లీనింగ్ మైండ్ నుంచి దాటి బయటపడండి. ఎప్పుడూ కూడా ఒక ఆలోచనకి అంటుకుపోయి, ఒక థాట్ ప్రాసెస్లోకి అంటుకుపోయి నీ మనసు అలా వాలిపోయి ఉంది అన్నది పక్కన పెట్టండి. అప్పుడు స్టిఫ్గా నించోవడం స్టార్ట్ చేస్తారు. ఒక కర్ర ఉంది అంటే మీరు వంగిపోతారు కదా, కర్ర పక్కన పడేసి మీరు స్ట్రైట్గా నించోవడం. నా మనసు ఏవేవో చెప్తుంటుంది, నా కళ్ళ ముందు వస్తే తప్ప నమ్మను, ప్రయత్నము చేస్తాను బట్ నమ్మను. దేవుడున్నాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, అవునా, ట్రై చేస్తాను. దేవుడు లేడు అని ఎవరైనా చెప్పారనుకోండి, అవునా, ట్రై చేస్తాను. 2 పక్కలకి వాలిపోకూడదు. దేవుడున్నాడు, నమ్మేశాను, లేని వాళ్ళందరినీ తిట్టు. దేవుడు లేడు, అవును నమ్మేశాను, ఉన్న వాళ్ళందరినీ తిట్టు. ఇలా మారము. మైండ్ చేసే మాయ ఇది. అది నమ్మించింది, ఇది నమ్మించింది. అందుకని మధ్యలో ఉండి ప్రయాణము మాత్రమే చెయ్యండి. మనసు పెట్టే మాయలో పడితే ఎటూ కాకుండా అయిపోతారు. దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీనింగ్ మైండ్. మైండ్ ఒక పక్కకి వాలిపోయి ఉంటుంది. వాలిపోయి ఉండి ఏదో లేనిది మాత్రమే కరెక్ట్, అది గనక ఉండుంటే అని మనసు ఏదో ఒక ఆధారం పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. నాకు అన్నీ బాగున్నాయి కానీ అది పట్టుకుంది. ఓకే, మా ఇంట్లో అన్నీ బాగున్నాయి, మా వాడొక్కడు బాగుపడిపోతే అది పట్టుకుంది. అలా ఏదో ఒక దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది, వంగిపోయి వాలిపోయి అక్కడే కూర్చుని ఉంటుంది. అలాంటి మనసుని తీయండి బయటికి. అలాంటి మనసుని స్లోగా దాన్ని స్ట్రైట్ చేసి, ఏవి ఎలా ఉన్నా సరే అవన్నీ ఆలోచన ప్రక్రియలే, నేను జీవితంలో ముందుకు వెళుతూ ఉంటాను అని గనక మీరు ట్రై చేయగలిగితే, ఒక పక్కకి వాలిపోయిన మనసు అవసరం లేదు, నేను కరుడుగట్టిన కష్టాల్లో ఉన్నా సరే, నేను ఎంతో సమస్యల్లో ఉన్నా సరే, నేను అనుకుంటే దాటి ముందుకు వస్తాను, నువ్వు ఎటు పక్కన వాళ్ళకు మనసు స్ట్రైట్గా వెళదాము అని గనక మీరు ధైర్యం చెప్పగలిగితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇది మెడిటేషన్లో పాసిబుల్ అవుతుంది.
మీరు కళ్ళు మూసుకుని ఏమేమి భయాల వైపుకు అంటుకుపోయి ఉన్నాను, ఏమేమి థియరీస్తో ఫిలాసఫీస్తో వంగిపోయి ఉన్నాను, వాటన్నిటిని విడగొట్టుకుని స్ట్రైట్ అయ్యి అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది. ద లీనింగ్ మైండ్ సొల్యూషన్ ఏంటంటే ముందు తెలుసుకోవడం. అరేరే నేను ఇలాంటి ఆలోచన ప్యాటర్న్లో ఉన్నాను కాబట్టి ఇలా జరుగుతోంది అని తెలుసుకోగలిగే రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అదొక్కటే. జస్ట్ తెలుసుకుని నా మనసు వంగిపోయింది కాబట్టి అట్లారా, ఇలా గ్లాసు కింద పడేస్తే కోప్పడాలి అని ఒకటి నమ్మేశాను కాబట్టి అలారా, దీని నుంచి దాటి బయటపడతాను అని రియలైజ్ అవ్వడం ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎవరిని ద్వేషించాల్సిన, ఎవరిని ఏ సర్కమ్స్టెన్స్ని, ఏ సిచ్యువేషన్ని, ఏ పరిస్థితిని నేను అసహించుకోవద్దు, హేట్ చెయ్యొద్దు, కోప్పడద్దు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం నడుపుతుంది భగవంతుడు. భగవంతుడు క్రియేషన్లో ఏది కూడా అసహించుకునేది కాదు, తప్పుగా చూడకూడదు అని తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు మన మనస్సు అయ్యో నాకేం ఫీడింగ్ ఇవ్వట్లేదు వీడు, ఒక పక్కన వాలే ఛాన్స్ ఇవ్వట్లేదు, అందుకని వీడికి ఏం కావాలో అది సాధించి పెడతాను అని తీసుకెళ్తుంది. ఈ చాలామంది ఒక పక్కన లీన్ అయిపోయి ఉంటారు. ఆఫీసుల్లో జరుగుతుంటాయి, నా మీద వాడు పాలిటిక్స్ చేశాడు, వీడు పాలిటిక్స్ చేశాడు, నా ఫ్రెండ్స్ బాగాలేదు. చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వస్తారు, వీడు మంచోడండి, ఫ్రెండ్సే వీడిని నాశనం చేస్తున్నారని. కాదు, వీడి మనసు అటు పక్కన వంగి ఉంది కాబట్టి ఫ్రెండ్స్ వీడిని నాశనం చేయగలుగుతున్నారు. సో అందుకని వాడి మనసును అటు పంపించొద్దు. మన బంగారం మంచిదైతే ఎవరిని ఏ మాట అనాల్సిన పని లేదు. ఫ్రెండ్సే నాశనం చేస్తున్నారు, మా ఆఫీస్లో అందరూ నా మీద కుట్ర పన్నేస్తున్నారు, నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ నన్ను అందరూ ఇలా వాడేసుకున్నారు, ఆడేసుకున్నారు. తప్పు, నీ మనసు అటు వంగింది, అందుకని ఆడుకున్నారు. ఇది గుర్తుపెట్టుకుంటే తొందరగా దీని నుంచి బయటపడతారు. హోప్ నేను చెప్పింది ఆలోచిస్తారని. ద లీనింగ్ మైండ్ దేనికి ఆనుకునుందో ఆ ఆనుకను తీసేసి స్ట్రైట్ చేయండి. అప్పుడు మైండ్ ఎంత బాగా పనిచేస్తుందో మీరు గమనిస్తారు. దేన్నో ఒక దాన్ని పట్టుకుని ఆనుకుని ఉంటుంది, దాన్ని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టగానే మీకు తెలియని ఒక అనంతమైన శక్తి వస్తుంది. లెట్ దిస్ హ్యాపెన్ టు యూ. ఇది మీ జీవితంలోకి రావాలని మీ మనసు ఎటుపక్కన వాలకుండా, ద్వంద్వములోకి వెళ్లకుండా, ఇష్టం అయిష్టం, శ్రేయం ప్రేయం అనే ద్వంద్వములోకి వెళ్లకుండా మధ్యలో ఉండాలని, అన్నిటినీ అనుభవించాలని హోప్ ఇది మీకు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పినది మీరు అర్థం చేసుకోవాలని అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుసుకుంటాను. టేక్ కేర్.